welcome to ABN Diksuchi. KL యూనివర్సిటీ BA విత్ IAS ఓరియంటేషన్ కోర్సెస్ ని ప్రారంభించింది. IAS కోచింగ్ ఇస్తామని ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తున్నాయి. బట్ KL యూనివర్సిటీ ప్రత్యేకించి ఏ విధంగా కోచింగ్ ఇస్తుంది? సో దీనివల్ల అంటే ఈ ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? సో వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు దిక్సూచి కార్యక్రమంలో ఉన్నారు డాక్టర్ కె అనిల్ కుమార్ గారు. సో HOD డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ KL యూనివర్సిటీ. సో అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో అనిల్ కుమార్ గారు BA విత్ IAS కోచింగ్ సంబంధించి ఓరియంటేషన్ కోచింగ్ సంబంధించి KL యూనివర్సిటీ ఎలాంటి ప్రత్యేకతలు చూపిస్తుంది? ఎందుకంటే IAS కోచింగ్ కి సంబంధించి మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. సో ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ అవన్నీ వస్తాయి, మేము IAS కోచింగ్ ఇప్పిస్తాము అని చెప్పేసి. సో కోకొల్లులుగా ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. సో మిమ్మల్ని టాపర్స్ గా చేస్తాము అది ఇది అని చెప్పేసి. సో వాటితో పోలిస్తే KL యూనివర్సిటీలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? సో ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఎస్ మేడం, సొసైటీలో ఇలాంటి IAS కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. మనకి ఎస్పెషల్లీ IAS అనగానే ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. UPSC ప్రిపరేషన్ కూడా అంత ఈజీ కాదు. అలాంటి సమయంలో KL యూనివర్సిటీలో BA విత్ IAS ఓరియంటేషన్ అనే కోర్స్ని స్టార్ట్ చేసాం. ముందుగా నేను విద్యార్థులకి తల్లిదండ్రులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, BA విత్ IAS ఓరియంటేషన్ అనే ప్రోగ్రామ్ ఇట్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. భారతదేశంలో లేదు, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి కోర్సుని మనం ఏ యూనివర్సిటీలో కూడా చూడం. ఎందుకు అంటే డిగ్రీతో పాటు IAS, IPS లేదు UPSC తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడిన కోర్సే ఈ BA విత్ IAS ఓరియంటేషన్. ఇదేమి కోచింగ్ సెంటర్ లాగా రన్ చేసే కోర్స్ కాదు. యూనివర్సిటీ సెటప్లో UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ సెటప్లో డిగ్రీతో పాటు IAS కోర్సులకు సంబంధించిన సిలబస్ని వాటి కరికులంలో ఇంక్లూడ్ చేస్తూ సెమిస్టర్ మోడ్లో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. అంటే స్టూడెంట్ BA ప్రోగ్రాంలో జాయిన్ అయితే అతనికి UPSC జనరల్ స్టడీస్లో ఉన్న, అంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఉన్న కోర్సులైన హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ లాంటి కోర్సుల్ని ఈ కరికులంలో ఇంక్లూడ్ చేసి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దాని ద్వారా స్టూడెంట్కి డిగ్రీ జాయిన్ అవడంతో పాటు UPSCకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అయితే ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోర్సులో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఏవైతే అవగాహన కావాలో, ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలో వాటిని ఫౌండేషన్గా ఈ కోర్సు ద్వారా అందించడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ లాగా కూర్చోబెట్టి 18 గంటలు 16 గంటలు చదవాలనే మూస ధోరణిని వదిలి సెమిస్టర్ మోడ్లో సింపుల్గా ఫౌండేషన్ కోర్స్ని స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. రైట్. ఈ కోర్స్కి సంబంధించి, ప్రోగ్రామ్కి సంబంధించి మనం మాట్లాడితే లైబ్రరీస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో లైబ్రరీ ఫెసిలిటీస్ ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి? మంచి ప్రశ్న మేడం. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదవాలి అనుకున్న వాళ్ళకి లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ ప్రిపేర్ అయితే కానీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైన పద్ధతిలో ప్రిపేర్ అవ్వగలరు. అలాంటి సౌకర్యాలు KL యూనివర్సిటీలో పుష్కలంగా ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ మోర్ దాన్ 5 lakhs బుక్స్ ఉన్నాయి. అలాగే మా డిపార్ట్మెంట్ లైబ్రరీలో UPSCకి ఫౌండేషన్ అయిన బుక్స్ అయినటువంటి NCERT బుక్ సెట్స్ ఉన్నాయి. తరువాత స్టాండర్డ్ బుక్స్ అయిన హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ సొసైటీకి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కానీ, వీటికి కావాల్సిన గవర్నమెంట్ రిపోర్ట్స్, స్టాండర్డ్ బుక్స్ అని సపరేట్గా మా డిపార్ట్మెంట్ లైబ్రరీలో పిల్లలకి అందుబాటులో ఉంటాయి. వాళ్ళు డిపార్ట్మెంట్ లైబ్రరీ నుంచి ఆ బుక్స్ని తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే సెంట్రల్ లైబ్రరీలో కూడా సపరేట్గా ఒక సెల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా స్టూడెంట్స్ ఈ బుక్స్ని అందుబాటులోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్ హాస్టల్స్లో కూడా విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేకంగా మినీ లైబ్రరీ కాన్సెప్ట్స్తో చదువుకునేందుకు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో KLUలో ఏ విద్యార్థి BA IAS జాయిన్ అయినా, BCom జాయిన్ అయినా,
ఎంబీఏ జాయిన్ అయినా బీబీఏ జాయిన్ అయినా లైబ్రరీ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్టూడెంట్స్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా పిల్లలు మరింత జ్ఞానం సంపాదించవచ్చు. రైట్. యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకించి మీరు అమలు చేసే అంశాలు ఏంటండి? ఎలాంటి అంటే మీరు ఏమేం ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ కోసం ఇంకా యూపీఎస్సి అనేది చాలా హార్డ్ అండ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి వాళ్ళు. సో వారికి సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి అంశాలను మీరు చేరుస్తున్నారు? యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదని తల్లిదండ్రులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు. బట్ ఎవరైతే విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని వాళ్ళ కెరీర్ని ఎంచుకున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిందే ఈ బిఏ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. దీనిలో ముఖ్యంగా మేము 2 కోర్సుల్ని స్పెషలైజేషన్గా ఆఫర్ చేయదలుచుకున్నాం. బిఏ ఎకనామిక్స్, బిఏ పొలిటికల్ సైన్స్ అనే కోర్సులతో డిగ్రీ ఇవ్వటంతో పాటు ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన 4 ముఖ్యమైన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇండియన్ పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ వీళ్ళకి ఫౌండేషన్ కోర్స్ కింద వాళ్ళకి సపరేట్గా చెప్తాం. అంతేకాకుండా ఇవన్నీ ఏదో ఒక్కసారి ఒక సెమిస్టర్లో టీచ్ చేసే విధంగా కాకుండా సెమిస్టర్ మోడ్లో ఉన్న సిలబస్ని సెమిస్టర్ వైజ్గా విభజించి వాళ్ళకి ఒత్తిడి లేకుండా ఆ విధంగా వాళ్ళకి టీచ్ చేయడం వల్ల వాళ్ళు 3 years కంప్లీట్ అయ్యేటప్పటికి యూపీఎస్సీకి కావాల్సిన కోర్సులన్నిటినీ కూడా చదువుకునే అవకాశం వస్తుంది. వీక్లీ మాక్ టెస్ట్లని కండక్ట్ చేస్తాం. ఆ మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానంలో కూడా బాగా అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. అంటే స్టూడెంట్ మీద బర్డెన్ లేకుండా ఈజీగా వాళ్ళు చదువుకోవడం కోసమని సెమిస్టర్ వైజ్గా ఉన్న సిలబస్ని యూపీఎస్సీ వెబ్సైట్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని కరికులంలో ఇంక్లూడ్ చేసి సెమిస్టర్ వైజ్గా వాటిని బోధించడం జరుగుతుంది. రైట్. బిఏ అనగానే యూపీఎస్సీ రాకపోతే ఏంటి అనే సందేహం సమాజంలో కలుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు కానీ ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్ కోర్సులు ఈ బీఏ, బీకామ్, ఎంబీఏ ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చాయండి, అన్ని సైన్స్ కోర్సుల వైపు వెళ్తున్నారు. ట్రెడిషనల్ కోర్సులైన బీఏ లాంటి కోర్సులు ఇంకా ఎవరు ఆర్ట్స్ కోర్సులు, సోషల్ సైన్స్ కోర్సులు ఎవరు చదువుతారని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ ఆర్ట్స్ కోర్సులుతో చదవడం వల్ల యూపీఎస్సీని ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీ వచ్చింది. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిన తర్వాత 3 years అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే స్టూడెంట్కి జనరల్గా డిగ్రీ అయిపోయేసరికి 20 సంవత్సరాలు వయసు వస్తుంది. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అంటే మాత్రం 21 సంవత్సరాలు ఉండాలి. ఈ 1 yearలో ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా మేము బీఏతో కొంచెం ప్లేస్మెంట్స్ కావాలి, మాకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా ఇస్తే బాగుండు అనుకున్న విద్యార్థులకి కేఎల్ యూనివర్సిటీలో బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్లో జాయిన్ అయిన విద్యార్థులకు కూడా అదర్ సోషల్ సైన్స్ కానీ, అదర్ హ్యుమానిటీస్ కోర్సులు కానీ, లేదా ఇంజనీర్ కోర్సులు కానీ వాటితో సరిసమానంగా వాటికి అందుబాటులో ఉండేలాగే ప్లేస్మెంట్ అవకాశాలను కూడా విద్యార్థులకి కల్పించడం జరిగింది. అది ఏ విధంగా చేస్తున్నామంటే ఎకనామిక్స్ తీసుకోండి. ఎకనామిక్స్లో టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం వల్ల, అంటే టెక్నాలజికల్ ఇష్యూస్ని కరికులంలో ఇంబైబ్ చేయడం వల్ల, ఇన్కార్పొరేట్ చేయడం వల్ల అది ఎకనామెట్రిక్స్ కానీ, స్టాటిస్టికల్ టూల్స్ కానీ, లేదు ఎకనామెట్రిక్స్ లాంటి కోర్సుల్లో ఇంకా హై లెవెల్ ఏఐఎంఎల్ కానీ, ఏఐ ఏజెంట్స్ కానీ ఇలాంటి కోర్సులన్నిటిని ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే బిఏ చదువుకున్న విద్యార్థి ఎప్పుడూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ రాకపోతే నాకు ఏంటి అనేది వాళ్ళ మదిలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తాం. అలా మా స్టూడెంట్స్ ఈ కోర్సులు నేర్చుకొని ఈ ఎకనామిక్స్లోనే కాదు, జనరల్గా పైథాన్ కానీ, ఆర్ ప్రోగ్రామింగ్ కానీ, కంప్యూటర్ ఎక్సెల్స్ కానీ ఇవన్నీ కూడా కోర్సులు మేము స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి మెండుగా ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్ ద్వారా వస్తాయి. రైట్. బిఏ ఎకనామిక్స్కి సంబంధించి మీరు అమలు పరుస్తున్న పాఠ్య అంశాలు అంటే సిలబస్కి సంబంధించి ఏమేమి అందిస్తున్నారు విద్యార్థులకు? అది ఆల్రెడీ అంతకు ముందు క్వశ్చన్లో కూడా నేను కొంతవరకు కవర్ చేశాను. ఇప్పుడు కొంచెం విపులంగా చెప్తాను. అదేంటంటే ఎకనామిక్స్ మనం మేజర్గా తీసుకున్నప్పుడు దానికి ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రెడిషనల్ యూపీఎస్సీకి కావాల్సిన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో అది యూపీఎస్సీ ఓరియంటేషన్లో బోధిస్తూనే ఎకనామిక్స్కి కావాల్సిన ప్లేస్మెంట్కి కావాల్సిన స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో స్టాటిస్టికల్ టూల్స్ కానీ, ఎస్పీఎస్ఎస్ కానీ, ఆర్ ప్రోగ్రామ్ కానీ, లేదు ఇంకా ఎకనామెట్రిక్స్ కానీ, టోకనామిక్స్ కానీ, లేదు
ఏఐఎంఎల్కి సంబంధించి కానీ లేదు ఏఐ ఏజెంట్కి సంబంధించి కానీ కోర్సుల్ని ఈ కరికులంలో ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఎకనామిక్స్ చదివిన స్టూడెంట్, బీఏ విత్ ఐఏఎస్ చదివిన స్టూడెంట్ అకాడమిక్గా పరిపూర్ణంగా తన డిగ్రీ వస్తుంది, తనకి ప్లేస్మెంట్ అవకాశం ఉంటుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీకి వెళ్ళటానికి కూడా ఈజీ అవుతుంది. తరువాత వీటిల్లోనే యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల విద్యార్థులకి మరింతగా ఉపాధి దొరుకుతుంది. స్టూడెంట్ ఒక్కసారి బీఏఐఎస్లో జాయిన్ అయిన తర్వాత తనకి కావాల్సింది తన కెరీర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో అలా డిజైన్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఈ బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అనే కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్. మేము ఇప్పుడే ఉద్యోగాలు చేయం, మేము ఇంకా ఉన్నత చదువులు చదవాలి అనుకునే వారికి మన దేశంలో లేకపోతే విదేశాల్లో ఇంకా ఉన్నత విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు దీనికి సంబంధించి? అవును మేడం, బీఏ ఎకనామిక్స్ అనేది ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత విద్యారంగంలో రాణించాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీకి సియూ సెట్ ఉంటుంది, దానిలో ఎకనామిక్స్ సబ్జెక్ట్తో వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత దానికి సంబంధించి మన దగ్గర థర్డ్ ఇయర్లో ఉండగానే స్టూడెంట్ సియూ సెట్కి ప్రిపేర్ అవుతాం, మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళతాం, మన దేశంలో ఉన్నతమైన విద్యా సంస్థల్లో చదువుతాం అన్న వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి కొంచెం తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇదే కోర్సుతో అబ్రాడ్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, అంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీల్లో అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో చదవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. బీఏ ఎకనామిక్స్ చదివిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఎంఏ ఎకనామిక్స్ చదవచ్చు, ఎంఎస్సి ఎకనామిక్స్ చదవచ్చు, తర్వాత ఎంబీఏ డేటా అనలిటిక్స్కి వెళ్ళొచ్చు, ఎంబీఏ లాంటి కోర్సులకి వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన విద్యార్థులు ఈ కోర్సులు చదివి నుంచి మన క్యాంపస్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఉన్నత విద్యా రంగంలో ఎంఏ చేయొచ్చు, ఎంఎస్సి చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎక్కడైనా మన కంట్రీలోనే సెంట్రల్ యూనివర్సిటీలో జావచ్చు, లేదు అబ్రాడ్ యూనివర్సిటీల్లో కూడా జాయిన్ అవ్వడానికి వాళ్ళకి. సో మీరు బిఏ ఎకనామిక్స్ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. సో ఒకవైపు ఎకనామిక్స్, మరోవైపు సివిల్స్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు విద్యా బోధన అనేది అందించాలి. అవును, మీరు బ్యాలెన్స్ చేయాలి, ఒకవైపు స్టూడెంట్స్ కూడా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చదవాలి. ఇది ఎలా సాధ్యం అంటారు? ఈ ప్రశ్న తల్లిదండ్రులు అందరిలో ఉంటుందండి. ఎందుకంటే మరి ఎకనామిక్స్ అంటున్నారు, బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అంటున్నారు, మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఒక చిన్న సందేహమే ప్రతి ఒక్కరికి. అది ఈ షో ద్వారా మీకు వివరిస్తాను. అది ఏమిటి అంటే అకాడమిక్స్, బీఏ డిగ్రీ కోసం అకాడమిక్స్ టాప్ యూనివర్సిటీలైన సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎవరైతే ఫ్యాకల్టీ పిహెచ్డి చేసి ఉన్నారో వాళ్ళని మేము టీచర్స్గా రిక్రూట్ చేసుకున్నాం. అంటే అకాడమిక్స్కి కావాల్సిన అంశాలన్నిటినీ కూడా పిహెచ్డి డాక్టరేట్ ఉన్న వాళ్ళు టాప్ యూనివర్సిటీల నుంచి వచ్చిన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. యూపీఎస్సి విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అని చెప్పిన ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే రీసెంట్గా యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారో వాళ్ళని ట్రైనర్స్గా మేము రిక్రూట్ చేసుకొని వారి ద్వారా వీళ్ళకి బోధించడం జరుగుతుంది. అంటే యూపీఎస్సిని అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేస్తూ విద్యార్థులకి ఒత్తిడి లేకుండా చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. టాప్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్ కోచింగ్లో టాప్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో వాజీరామ్ అండ్ రవి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అండి. దాంతో మా కేఎల్ యూనివర్సిటీకి ఎంఓయూ ఉంది. వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ టీచర్లు కేఎల్ యూనివర్సిటీకి వారంలో 2 రోజులు 3 రోజులు కేఎల్ యూనివర్సిటీకి విజయవాడకు వచ్చి ఇక్కడే ఫిజికల్గా క్లాసులు కండక్ట్ చేస్తారు. వాళ్ళే టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తారు, ప్లస్ మెటీరియల్ ఇస్తారు. వాళ్ళ ఆన్లైన్ క్లాసులు కానీ రికార్డెడ్ క్లాసులు కానీ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే కోచింగ్ సెంటర్లుగా 18 నెలలు లేకపోతే 9 నెలల్లో కోర్స్ కంప్లీట్ చేస్తామని మనం చెప్పటం లేదు. జాయిన్ అయిన విద్యార్థి డ్యూరేషన్, కోర్సులో జాయిన్ అయిన విద్యార్థి డ్యూరేషన్ 3 years కాబట్టి సిలబస్ని ఇయర్ వైజ్గా సెమిస్టర్ వైజ్గా విభజించడం వల్ల, వాటిని విభజించి చెప్పడం వల్ల అకాడమిక్గాను లేదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యూపీఎస్సి ఓరియంటేషన్లో కానీ బర్డెన్ లేకుండా వాళ్ళకి వీలుగా ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మాకు సరిపడా టైం ఉంది. 3 సంవత్సరాలు విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు స్టూడెంట్స్ టు జాయిన్ బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్. సార్ మనం అంటే ఏ కోర్స్ చేసినా సరే, సో ఎంత కష్టపడి చదివినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ఈ కోర్స్, సో అంతిమ లక్ష్యం ఒకటే, మంచి జాబ్ కొట్టాలి, సో ఎక్కువగా ఎర్న్ చేయాలి.
సో ఇదే టార్గెట్ తో ముందుకు వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. అటు తల్లిదండ్రులు ఇదే టార్గెట్ చెప్తారు, అటు స్టూడెంట్స్ కూడా అదే. బట్ దీనికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటెడ్ జాయిన్ అయిన విద్యార్థి లక్ష్యం నిజంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయితే అతనికి ఐఏఎస్ కానీ ఐపీఎస్కి వస్తే అతని జీవితంలో ఇంకా అంతకంటే ఉన్నతమైన ఉద్యోగం ఏముండదు. తర్వాత అలా కాదు, నేను ప్రైవేట్ రంగంలో కానీ లేదు దీంతో కానీ నేను వేరే జాబులు సంపాదించాలనుకున్నప్పుడు ప్లేస్మెంట్ ద్వారా సిఆర్టీ అని మాకు ఒక విభాగం ఉంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాని ద్వారా ఉద్యోగాల కోసం కావాల్సిన ట్రైనింగ్ని విద్యార్థులకు ఇస్తారు. ఆ విద్యార్థులు ఆ ట్రైనింగ్ తీసుకొని ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలో జాబ్లు వాళ్ళు చేస్తారు. వాళ్ళ జాబ్ రోల్స్ వచ్చి ఫినాన్షియల్ అనాలిసిస్ట్, ఎకానమిస్ట్, లేకపోతే డేటా అనాలిసిస్ట్, ఇలాంటి జాబ్ ప్రొఫైల్స్కి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల 8 lakhs, 9 lakhs, 10 lakhs వరకు ప్యాకేజీతో కూడా విద్యార్థులు ఈ కోర్స్ ద్వారా ప్లేస్మెంట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎకనామికల్గా వీక్గా ఉన్నామనుకుంటారో వాళ్ళు ఒక 1 year మేము ఎకనామిక్ సపోర్ట్ కావాలి సార్, మేము యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అంటే మాకు ఇంకా కొంత టైం కావాలన్న విద్యార్థులకి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ విభాగం ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ కల్పించడం వల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఈజీ అవుతుంది. రైట్. అండ్ దీనికి సంబంధించి అంటే మీ యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే ఆడవాళ్ళకి, ఆడపిల్లలకు ముఖ్యంగా భద్రతా పరంగా ఏ విధంగా ఉంది? కేఎల్యూ అంటేనే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఎవరైనా విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. హాస్టల్స్ అయితే ఇంకా మీకు చెప్పవసరం లేదు. ఏ యూనివర్సిటీతోనూ ఏ ఇన్స్టిట్యూషన్తోనూ కంపేర్ చేయలేం. అన్ని మంచి సదుపాయాలు, అన్ని మంచి అవకాశాలు కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఒకసారి కేఎల్యూ యూనివర్సిటీని విజిట్ చేసిన వ్యక్తులు ఎవరైనా కానీ అడ్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా కేఎల్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అనుభూతి వాళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల భద్రతకు సంబంధించి లేదు గర్ల్స్ స్టూడెంట్స్ హాస్టల్లోకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి అంటే సేఫ్టీ డిసిప్లిన్లో కూడా అంతే హాల్ మార్క్ కేఎల్ యూనివర్సిటీకి ఉంది. సో ప్లేస్మెంట్, డిసిప్లిన్ అండ్ సేఫ్టీ, ఈ మూడిట్లో కేఎల్ యూనివర్సిటీకి మించిన ఇన్స్టిట్యూట్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేము. సో హాస్టల్లో వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. నేను ఇందాక మీకు ఒక ప్రశ్నలో భాగంగా చెప్పాను, హాస్టల్స్లో మినీ లైబ్రరీస్ కూడా ఉన్నాయండి, మనం అక్కడ చదువుకోవచ్చు. సో విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలని హాస్టల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్ సేఫ్టీ విషయంలో తీసుకుంటున్న మెజర్మెంట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవ్వరూ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ విద్యార్థి అయితే నిజంగా చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాలు, జాబులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ హాస్టల్ పరంగా కానీ ఎలాంటి లోటు కేఎల్ యూనివర్సిటీలో ఉండదు. రైట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. సో అటు ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేయాలి, ఇటు సివిల్స్ బ్యాలెన్స్ చేయాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ విషయానికి వస్తే అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విద్యాబోధన అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. మరి ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? వాళ్ళకి విద్యాబోధన అందించే విషయంలో అంటే వాళ్ళ స్టూడెంట్స్ కి మనం ఏ విధంగా విద్యను అందిస్తున్నామో ముందుగా మనము ఆ ఫ్యాకల్టీ అనేది ముందుగా ప్రిపేర్ అయిపోవాలి, ఇంకా ముందు ఉండాలి. సో ప్రతి దాంట్లోనూ ముందు ఉండాలి. టెక్నాలజీ పరంగా కానివ్వండి, నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందే అన్ని తెలుసుకొని విద్యార్థులకు బోధన అనేది అందిస్తూ ఉండాలి. సో ఎక్కడా కూడా ఇది నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను అనేది ఒక డిప్రెషన్ లోకి వెళ్లకుండా స్టూడెంట్స్ సో ముందుగానే ఫ్యాకల్టీ అలర్ట్ అయ్యి ఏ విధంగా వాళ్ళకి విద్యా బోధన అనేది అందించవచ్చు. అది మంచి ప్రశ్న అండి. ఎవరైనా చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చూసేది అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు అని. మా దగ్గర ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ హైలీ క్వాలిఫైడ్ అండి. డాక్టరేట్స్ ఉన్నారు. అది అకాడమిక్స్లో ఎకనామిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ చెప్పడానికి కానీ టాప్ మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్లో డాక్టరేట్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు చాలా ట్రైన్డ్, వాళ్ళు ఏఐ టూల్స్తో కూడా అనుభవం ఉన్న వాళ్ళు స్మార్ట్ బోర్డ్స్ ఉపయోగించి నిరంతరం వైఫై ఉంటుంది, 24/7 వైఫై క్లాస్ రూమ్, ఐసీటీ టూల్స్ ఉపయోగించి వాళ్ళు బోధన చేయగలరు. అంతేకాకుండా కరికులంలో ఉన్న అడ్వాన్స్డ్ సిలబస్ని కూడా బోధించగలరు. జాతీయ స్థాయిలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు కాబట్టి వాళ్ళకి ఆ స్థాయి అవగాహన ఉంటుంది. తరువాత వాజీరామ్ అండ్ రవి అనే ఐఏఎస్ కోచింగ్ సెంటర్తో మా ట్రైనింగ్ ఉంది. ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి కేఎల్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు కూడా బోధిస్తారు. సో బోధన సంబంధించిన విషయాల్లో ఫ్యాకల్టీకి సంబంధించి ఫుల్లీ క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ బిఏ విత్ ఐఏఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్నారండి. రైట్. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ఏమైనా ఇస్తున్నారా?
మెరిట్ స్కాలర్షిప్ కేఎల్ యూనివర్సిటీ ప్రతి కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులకు ఇస్తుందండి. అలాగే BA విత్ IAS జాయిన్ అయిన విద్యార్థులు కూడా మెరిట్ స్కాలర్షిప్ అనేది ఉంది. వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బట్టి, +2లో వచ్చిన మార్కులను బట్టి విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎంత ఎక్కువ మార్కులు వస్తాయి, 8 పాయింట్స్ వచ్చాయా, 9 పాయింట్స్ గ్రేడ్స్లో ఎంత వచ్చాయి, దానికి ప్లస్ వచ్చాయా, దాన్ని బట్టి వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏదైతే సెమిస్టర్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ఉందో దాని మీద 10% నుంచి 15%, 20%, అప్ టు 20% వరకు కూడా మనం మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ మెరిట్ స్కాలర్షిప్ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియా విద్యార్థుల్ని, గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తున్న మెరిట్ స్కాలర్షిప్. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉంటుంది. ఒకే ఒక క్రైటీరియా, వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఈ మెరిట్ స్కాలర్షిప్ అనేది మేము అందుబాటులోకి ఉంచామండి. రైట్. విద్యార్థులకి చదువు ముఖ్యం, చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే. సో ఇక్కడ కోకరికులర్ యాక్టివిటీస్ ఏమేమి? అది చాలా కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ, ఇన్స్టిట్యూట్లలోనూ మిస్ చేస్తున్న అంశం అండి. విద్యార్థులకి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండు చదువు ఒక్కటే ముఖ్యం కాదండి. ఎప్పుడైతే ఇలాంటి కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయో అప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ సంపూర్ణంగా తయారవుతుంది. వాళ్ళు వాటి ద్వారా రిఫ్రెష్ అవుతారు. అప్పుడు మంచిగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి వాటిల్లో KLU ఇంకా ముందుంది. యాన్యువల్గా వాళ్ళకి సమ్యక్ అని, సురభి అని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఉన్న హాబీస్ని బేస్ చేసుకొని సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, లేకపోతే ఆర్ట్ కానీ, ఏదైతే యోగా చేయాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, వీటన్నిటిని వేరే వివిధ రకాలైన క్లబ్బుల ద్వారా వాళ్ళకున్న అలవాట్లని మరింత ఎన్హాన్స్ చేసేందుకు క్లబ్స్ ద్వారా స్టూడెంట్స్కి కోకరికులర్ యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా సురభి, సమ్యక్ లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో అయితే విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంత కాదు. తరువాత డిపార్ట్మెంట్ వైజ్గా ఫెస్ట్లు కూడా జరుగుతాయండి. వాటిల్లో కూడా స్టూడెంట్స్ మరింతగా వాళ్ళకి ఉన్న స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఒత్తిడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీగా చదువుకోవడానికి విద్యార్థికి అవకాశం ఉంటుంది. సార్, ఇంతకుముందు మనం కోకరికులర్ యాక్టివిటీస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో స్పోర్ట్స్ అండ్ NCCకి సంబంధించి, సో ఇవి కూడా స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉందా సార్? అవునండి. KL యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులను ఎంకరేజ్ చేయడం. స్పోర్ట్స్లో రాణించి, అంటే జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ రాణించిన విద్యార్థులకి స్పెషల్గా BA విత్ IAS కోర్సులో జాయిన్ అయినా, బీకామ్ కోర్సులో జాయిన్ అయినా ఆ విద్యార్థుల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తూ వాళ్ళకి మరింతగా మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే మనకి వండర్ఫుల్ గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్లో ఫిజికల్ డైరెక్టర్ వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఒక స్పోర్ట్స్ అనే కాదండి, మనకి NCC నుంచి బెటాలియన్స్ని ప్రత్యేక క్యాంపులు కూడా ఉన్నాయి. పిల్లలు జాయిన్ అయిన వాళ్ళు స్పోర్ట్స్లో ఇష్టమైన, NCC ఇష్టమైన, ఈ రెండింటిలో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో ఆసక్తి కనబరుస్తారో వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటితో పాటు NSS అని ఇంకొకటి ఉంటుందండి. ఎవరైతే మేము కొంచెం సేవ చేయాలి, సర్వీస్ చేయాలనుకున్నారో NSS యూనిట్ ద్వారా సమాజంలో వాళ్ళని తీసుకెళ్ళి కొంచెం సేవ చేయడం కూడా జరుగుతుంది. అంటే BA విత్ IAS జాయిన్ అయిన విద్యార్థి అకాడమిక్స్, హైయర్ ఎడ్యుకేషన్, ప్లేస్మెంట్స్, స్పోర్ట్స్, NCC, NSS, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిలో కూడా తరఫీదు పొందడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ తన మెరిట్ అకాడమిక్స్లో ప్రూవ్ చేసుకున్నా, స్పోర్ట్స్లో ప్రూవ్ చేసుకున్నా మెరిట్ స్కాలర్షిప్ అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. వీటితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ట్రైన్డ్ IAS కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ కూడా తరఫీదు ఇవ్వడం వల్ల కంప్లీట్గా, సంపూర్ణంగా విద్యార్థికి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఈ BA విత్ IAS ప్రోగ్రాం ద్వారా మనం అవకాశం కల్పిస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. BA విత్ IAS ఓరియంటేషన్ కోర్స్కి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఒకవైపు ఎకనామిక్స్, ఒకవైపు సివిల్స్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విద్యా బోధన అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా అందిస్తున్నారు, KL యూనివర్సిటీ ఏ విధంగా కృషి చేస్తుంది, సో మొత్తంగా ఓవరాల్గా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ABN దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.